ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 26-27 అధ్యాయాలు. ఈరోజు మనము మొత్తం 3వ స్కందంలోని 38వ భాగం గురించి తెలుసుకుంటున్నాము. నవరాత్రి పూజా విధానాన్ని వ్యాస మహర్షి ఇంకా చెప్పటం మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి జనమేజయుడితోటి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇది ప్రాచీన కాల విషయము. దక్ష ప్రజాపతి యజ్ఞమును విధ్వంసము చేయు భగవతి భద్రకాళి అష్టమి తిథి ఎందే అవతరించింది. ఆమె ఆకారము ఎంతో భయంకరమైనది. ఆమె వెంట కోట్ల కొలది యోగినులున్నారు. అందువల్ల రకరకములైన ఉపాహారములతో గంధమాల్యములతో అష్టమి రోజున విశిష్ట విధానముతో భగవతిని నిరంతరము ఆరాధించాలి. ఆ రోజు హవిష్య హవనము, బ్రాహ్మణ భోజనము, ఫలపుష్ప ఉపాహారాదులతో భగవతి జగదంబను ప్రసన్నురాల్ని చేసుకోవాలి. రాజా 9 రోజులు ఉపవాస వ్రతము చేయలేకపోతే 3 దినములైన ఉపవాసము ఉండాలి. అట్టి మనుష్యుడు యథోక్త ఫలములకు అధికారి అవుతాడని చెప్పబడింది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులందు ఉపవాసము చెయ్యాలి. అట్లు దేవిని పూజిస్తే సకల ఫలములు ప్రాప్తిస్తాయి. దేవీ పూజ, హవనము, కుమారి పూజ, బ్రాహ్మణ భోజనము ఈ 4 కార్యములను సంపన్నము చేస్తే సాంగోపాంగముగా నవరాత్ర వ్రతము పూర్తి అవుతుందని చెప్పబడింది. ఈ నవరాత్ర వ్రతమునకు సాటి వచ్చే వ్రతమేది ఈ జగత్తులో లేదు. ఎన్ని దానములు చేసినా ఈ వ్రతమునకు సరికాదు. ఈ వ్రతము ధనధాన్యములను సమకూరుస్తుంది. సౌఖ్యమును, సంతానమును వృద్ధి చెందిస్తుంది. ఆయుష్ను, ఆరోగ్యమును వర్ధిల్ల చేస్తుంది. స్వర్గమును, మోక్షమును రెంటిని ప్రసాదించటానికి సమర్థవంతమగుతుంది. అందువలన విద్యను, ధనమును, పుత్రులను పొందగోరేవారు సౌభాగ్యప్రదము, మంగళమయమైన ఈ వ్రతమును శాస్త్రోక్తముగా అనుష్ఠించాలి. విద్యను పొందగోరే వారికి ఈ వ్రత ప్రభావమున సకల విద్యలు సరళమవుతాయి. రాజ్యమును కోల్పోయిన భూపతులు మరలా సింహాసనమును అధిష్ఠించటానికి ఈ వ్రతము వలన శక్తిని పొందుతారు. ఇది అన్ని విధములా సత్యము. పూర్వజన్మమునందు ఈ ఉత్తమ నవరాత్ర వ్రతమును పాటించని వారే మరు జన్మయందు రోగులు, దరిద్రులు, సంతానహీనులు అవుతారు. వంధ్యలు, విధవలు, ధనహీనుల విషయమునందు కూడా వారు పూర్వజన్మమున నవరాత్ర వ్రతమును పాటించలేదని తెలుసుకోవచ్చు. నవరాత్ర వ్రతమును ఈ లోకమున పాటించని వారు ధనవంతులు ఎట్లా కాగలుగుతారు? స్వర్గమునందు ఆనందానుభవ సౌకర్యము వారికి ఏ విధంగా లభిస్తుంది? కోమలములైన బిల్వపత్రములందు రక్తచందనమును పూసి వాటితో భవానిని పూజించాలి. అట్టివాడే భూతలమున రాజవుతాడు. భగవతి కళ్యాణ స్వరూపిణి. ఆ దేవికి జనన మరణములు లేవు. దుఃఖములు దూరము చేయుటయందు ఆ దేవి సదా తత్పరురాలై ఉంటుంది. సిద్ధిని ప్రసాదించు ఆ జనని జగత్తునందు సర్వశ్రేష్ఠురాలు. ఆ తల్లిని ఉపాసించని వాడు నిశ్చితముగా ఈ జగత్తునందు దుఃఖముల పాలవుతారు. శత్రువులకు చిక్కుతాడు, దరిద్రుడవుతాడు. బ్రహ్మ, విష్ణు, శంకరుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు ఎంతో హర్షముతో ఆ దేవిని ధ్యానిస్తారు. అట్టి భగవతి చండికను మానవులు ఎందుకు భజించరు? ఆ జనని యొక్క స్వాహ స్వధాను నామమును ఉచ్చరించిన వెంటనే దేవతలు, పితరులు తృప్తి చెందుతారని మనువు వచించాడు. దీనితో శ్రేష్ఠులైన మునిగణములు సకల యజ్ఞములందు ఆనందముతో మంత్రముల తోడ్పాటుగా దీనిని ప్రయోగిస్తారు. ఆ దేవి కోరికతోటే బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు. విష్ణుదేవుడు అనేక అవతారాలను ధరించి పాలిస్తున్నాడు. శంకరుడు సంహార కార్యమందు తత్పరుడవుతున్నాడు. ఇట్టి కళ్యాణదాయిని అయిన భగవతిని మానవులు ఎందుకు ఆరాధించరు? నరులు, నాగులు, పక్షులు, పిశాచులు, రాక్షసులు, దేవతలు వీరందరిలోనూ భగవతి యొక్క శక్తి విరాజమానమై ఉంటుంది. ఆ శక్తి లేకపోతే
ఎవ్వరూ కదలలేరు, మెదలలేరు. ఇంటింటా ఈ స్థితే ఉంటుంది. మంగళప్రదురాలకు భగవతి చండిక సకల కోరికలను సిద్ధింపజేస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షములు అను ఈ 4 ఫలములను కోరుకునేవారెవ్వరైనా సరే ఆ దేవిని ఆరాధిస్తారు. అట్లాగే ఆమె వ్రతమును చెయ్యని వారెవ్వరు కూడా ఉండరు. ఎంత గొప్ప పాపి అయినా నవరాత్ర వ్రతం ఆచరిస్తే సకల పాపముల నుండి ఉద్ధరింపబడతాడు. ఇంకా ఇది ప్రాచీన కాలమునందలి విషయము. ఒక పేద వైశ్యుడున్నాడు. అతడు ఎంతో దుఃఖితుడై ఉన్నాడు. రాజా, కోసల దేశమున ఒకానొక సజ్జనుడు అతని వివాహమును కూడా జరిపించాడు. అతనికి సంతానం అధికంగా ఉన్నది. వారి ఆకలి బాధలు ఎప్పుడు కూడా ఉపశమించలేదు. అతడి పిల్లలు ఏదో ఒక విధముగా కొంత భోజనమును పొందేవాళ్ళు. వైశ్యునకు కూడా కొంత భోజనము లభించేది. అతడు ఆకలితో ఉండి కూడా ఎప్పుడూ ఇతరుల కార్యములను చేస్తుండేవాడు. ఎంతో కష్టముతో కుటుంబ పోషణ జరుగుతుండేది. అతడు మనస్సులో అపారమైన చింత ఉండేది. కానీ అతడు సదా ధర్మతత్పరుడై ఉన్నాడు. అతని ఇంద్రియములు ప్రశాంతములై ఉన్నాయి. సదాచార సంపన్నుడై ఎప్పుడు కూడా అసత్యమును మాట్లాడేవాడు కాదు. అతడి మనస్సు క్రోధమును ఎరుగదు. అన్ని వేళలా ధైర్యమును వహించే ఉండేవాడు. మనస్సులో అహంకారము కానీ ఈర్ష్యా ద్వేషములు కానీ ప్రవేశింపనిచ్చేవాడు కాదు. దేవతలను పితరులను పూజించిన తరువాత అతిథులకు భోజనము పెట్టి మిగిలిన దానిని తాను భుజించేవాడు. ఇది వైశ్యుని దినచర్య నియమములు. అట్లాగే అతడి కాలము గడుస్తున్నది. ఉత్తమ గుణములు కారణమున అతని పేరు కూడా సుశీలుడు అని పెట్టబడింది. దారిద్ర్యముతో ఎంతో అలజడి పొంది క్షుధార్తి అయిన వైశ్యుడు శాంత స్వభావుడగు ఒక మునిని ఇట్లడిగాడు. సుశీలుడు మునిని అడుగుతున్నాడు, బ్రాహ్మణదేవా, మీ బుద్ధి ఎంతో విలక్షణమైనది. నా దారిద్ర్యము నిశ్చితముగా దూరం ఎట్లా అవుతుందో చెప్పి నన్ను అనుగ్రహించండి. మహానుభావ, నాకు ధనమునందు కోరిక లేదు. ధనవంతుని కావాలని కూడా నేను అనుకోను. ద్విజవర, నేను నా కుటుంబమును పోషించుకునే శక్తి నాయందు రావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నా భావం ఇదే. పసిపిల్లలైన నా కుమార్తెలు కుమారులు అన్నము కోసము ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి పిడికెడు అన్నమును పెట్టడానికి కూడా నా ఇంట ఏమీ ఉండదు. ఏడుస్తూ నా పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయారు. నేను వారిని పరిత్యజించాను. అందువల్ల ఇప్పుడు నా హృదయమున అగ్ని రగులుకుంటున్నది. కానీ ధనలోపము వలన నేనేమీ చెయ్యలేను. నా కుమార్తె వివాహానికి యోగ్యురాలయ్యింది. నా దగ్గర ధనము లేదు. నేనేమి చేయగలను? దీనివలన నా మనస్సు చింతాసాగరమున మునకలు వేస్తున్నది. దయానిధి, నీ దగ్గర దాచవలసినదేమీ లేదు. విప్రవర్య, నేను నన్నాశ్రయించిన వారిని సక్రమముగా పోషించగలగటానికి ఉపాయం ఏదైనా చెప్పండి. అవి తపస్సు, దానము, వ్రతము, మంత్రము ఏదైనా కావచ్చు. నాకు ఇంతయే చాలును. ఎక్కువ ధనము కావాలని నేను ప్రార్థించను. మహానుభావ, మీ కృపచేత నా పరివారము సుఖముగా ఉండాలి. దానికోసము చక్కగా ఆలోచించి ఏదైనా ఉపాయము చెప్పండి. వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజేంద్ర, ఈ విధంగా సుశీలుడు అను వైశ్యుడు అడగగా ఉత్తమ వ్రతపాలకుడైన బ్రాహ్మణుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. వైశ్యునితో ఇట్లా చెప్తున్నాడు. వైశ్యోత్తమ, ఇప్పుడు నీవు శ్రేష్టమైన నవరాత్ర వ్రతమును చెయ్యి. ఇందు భగవతి జగదంబ పూజ హవనము చెయ్యాలి. బ్రాహ్మణులకు భోజనమును పెట్టాలి. వేదపారాయణము, భగవతి మంత్రజపము, హోమము మొదలైన సకల కార్యములు ఉంటాయి. కానీ ఇప్పుడు నీవు నీ శక్తికి అనుగుణంగా చెయ్యి. నీ కార్యము తప్పక ఫలిస్తుంది. వైశ్య, జగత్తునందు దీనిని మించిన వ్రతమేదీ లేదు. పరమ పావనము సుఖప్రదమైన ఈ వ్రతము నవరాత్ర వ్రతమని చెప్తారు. ఈ వ్రతమును సర్వదా పాటించేవారికి జ్ఞానము, మోక్షము కూడా సులభమవుతాయి. సౌఖ్యము కూడా కలుగుతుంది. సంతాన వృద్ధి జరుగుతుంది. శత్రువుల
పాదములు అక్కడ నిలువలేవు. భగవంతుడగు రామచంద్రుడు రాజ్యచ్యుడయ్యాడు. సీతాదేవి వియోగము ఆ స్వామికి కలిగింది. అప్పుడు ఆ దేవదేవుడు కిష్కింధలో ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఆ సమయమున సీతాదేవి విరహముతో భగవంతుడగు రాముడు ఎంతో దుఃఖితుడై ఉన్నాడు. ఆ ప్రభువు భగవతి జగదంబను శాస్త్రోక్తముగా ఉపాసించాడు. నవరాత్ర వ్రతమును అనుష్ఠించాడు. అప్పుడు ఆ స్వామికి జనకనందిని సీతాదేవి ప్రాప్తించింది. ఆ ప్రభువు అనంతమైన సముద్రమునకు సేతువును నిర్మించాడు. మహాబలశాలురగు రావణ కుంభకర్ణులు చంపబడ్డారు. రావణుని కుమారుడగు మేఘనాథుని జీవనలీల సమాప్తమయ్యింది. విభీషణుడు లంకకు రాజుగా చేయబడ్డాడు. తరువాత అయోధ్య చేరి రామచంద్రుడు నిష్కటంకముగా రాజ్యభోగములను అనుభవించాడు. వైశ్యప్రవర అమిత తేజస్వియు భగవంతుడు అయిన శ్రీరామచంద్రునకు ధరాతలమునందు ఇట్టి సుఖ సౌకర్యములు ఈ నవరాత్ర వ్రత ప్రభావముననే సులభములయ్యాయి. వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజా, బ్రాహ్మణుని మాటలు విని ఆ వైశ్యుడు అతనినే తన గురువుగా చేసుకున్నాడు. వెంటనే అతని నుండి మాయాబీజమను పేరుగల భువనేశ్వరి మంత్రమును దీక్షగా గ్రహించాడు. నవరాత్ర వ్రతమాచరించి సంయమముతో ఉత్తమ భక్తితో ఆ వైశ్యుడు జపాన్ని ప్రారంభించాడు. అనేక విధములకు సామాగ్రిని తన శక్తి కొలది సమకూర్చుకొని అతడు భవానీదేవిని ఆదరముతో పూజించాడు. 9 సంవత్సరములు ప్రతి నవరాత్రి యందు భగవతి యొక్క మాయాబీజ మంత్రమును అతడు జపిస్తూ ఉన్నాడు. 9వ సంవత్సరము నవరాత్రి యందు చివర అష్టమి తిథి నాడు అర్ధరాత్రి భగవతి ప్రకటితురాలయ్యింది. ఆ తల్లి వైశ్యునకు తన దర్శన భాగ్యాన్ని కలగచేసింది. దానికి తోడుగా అనేక విధములైన వరములను ఇచ్చి అతనిని కృతకృత్యుణ్ణి చేసింది. 26, 27 అధ్యాయాలు సమాప్తములు. 28వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.